అవినీతి ఆరోపణలపైన విచారణ ఎదుర్కొంటున్న అమెరికా నౌకాదళానికి చెందిన రిటైర్డ్ 4-స్టార్ అడ్మిరల్ రాబర్ట్ బర్క్ దోషిగా తేలారు. ఈ కేసును విచారిస్తున్న జ్యూరీ 62 ఏళ్ల రాబర్ట్ బర్క్ ను దోషిగా తేలుస్తూ సోమవారం తీర్పు చెప్పింది. ఈ మేరకు అమెరికా న్యాయశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రాబర్ట్ బర్క్ తన పదవీ విరమణ తర్వాత భారీ వేతనంతో ఉద్యోగం పొందడం కోసం ప్రభుత్వం కాంట్రాక్టులను అక్రమంగా ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించినట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. అంటే ఆ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వడానికి ఉద్యోగాన్ని బర్క్ లంచంగా తీసుకున్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా చేసిన నేరంలో దోషిగా తేలిన తొలి డిఫెన్స్ ఆఫీసర్గా అమెరికా చరిత్రలో రాబర్ట్ బర్క్ నిలిచిపోయారు. అవినీతి ఒప్పందం కుదుర్చుకున్న సమయానికి ఈయన నేవీలో 2వ అత్యున్నత ర్యాంకులో అధికారిగా పనిచేస్తున్నారు. నేవీ నుంచి రిటైర్ అయిన వెంటనే ఏడాదికి $5 లక్షల వేతనంతో ఉద్యోగంలో చేరడానికి న్యూయార్క్ నగరానికి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీతో రాబర్ట్ బర్క్ ఒప్పందం చేసుకున్నారు. దీనికి బదులుగా ఆ కంపెనీకి $మిలియన్ల విలువైన కాంట్రాక్టులను ముట్టజెప్పడానికి అంగీకరించారు. ఆ కేసులో దోషిగా తేలడం వల్ల బర్క్ 30 ఏళ్ల వరకు జైలు శిక్షను అనుభవించే అవకాశం ఉంది. కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం 2020 నుంచి 2022 వరకు బర్క్ 4-స్టార్ అడ్మిరల్ గా యూరప్, రష్యా, ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో యుఎస్ నావల్ ఆపరేషన్లను పర్యవేక్షించారు. వేల మంది సైనిక సిబ్బందికి నాయకత్వం కూడా వహించారు. ఈ సమయంలోనే ఆయన న్యూయార్క్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ కంపెనీ పేరును డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ బయటపెట్టలేదు. కానీ బర్క్ తో ఒప్పందం చేసుకున్న ఆ కంపెనీ కో సిఇఓల పేర్లు బయటకు వచ్చాయి. కంపెనీ కో సిఇఓలు యోంగ్ చుల్, చార్లీ కిమ్, మేఘన్ మెసెంజర్ బర్క్ తో కుమ్మక్కై అక్రమంగా గవర్నమెంట్ కాంట్రాక్టులు పొందారని ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ కంపెనీ 2018 నుంచి 2019 వరకు నేవీలో ఒక చిన్న విభాగానికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిందట. అయితే అప్పట్లో ఈ కంపెనీ కాంట్రాక్ట్ ను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత బర్క్ ను ఈ కంపెనీ కో సిఇఓలు కలిశారు. ముగ్గురు జూలై 2021లో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్నట్టు ఆధారాలున్నాయి. కంపెనీకి నేవీ కాంట్రాక్ట్ ను అప్పజెప్పడానికి, అలాగే నావల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడానికి బర్క్ అంగీకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కాంట్రాక్ట్ల విలువ ట్రిపుల్ డిజిట్ మిలియన్స్ ఉంటుందని అంచనా. డిసెంబర్ 2021లో ఇటలీ, స్పెయిన్ లో తన కమాండ్ కింద ఉన్న నావల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి సదరు కంపెనీకి $3,55,000 కాంట్రాక్ట్ ను ఇవ్వాలని తన ఆఫీసును బర్క్ ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆ కంపెనీకి మరొక కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఒక సీనియర్ నావల్ కమాండర్ ను ఒప్పించడానికి విఫల ప్రయత్నం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కంపెనీలో బర్క్ ఉద్యోగం పొందడానికి, ఆ కంపెనీకి కాంట్రాక్టులు అప్పగించడానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అటార్నీ తిమోతి పార్లటోర్ వాదించారు. ఆయనకు కంపెనీ ఇస్తున్న వేతనంతో పోలిస్తే కాంట్రాక్ట్ విలువ చాలా తక్కువని, ఇది లంచం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాకపోతే $3,55,000 కాంట్రాక్టు మొదటిగా కేటాయించిందని, ఒకవేళ ఈ అవినీతి బయటపడకుండా ఉంటే మరిన్ని కాంట్రాక్టులు ఆ కంపెనీకి వెళ్లేవని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాదన. మరోవైపు ఈ కేసులో కంపెనీ కో సిఇఓలు కిమ్, మెసెంజర్ ఇద్దరు మే 2024లో అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరూ లంచం ఇచ్చిన నేరంలో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉందట. అయితే ఈ కేసులో విచారణ చాలా పేలవంగా జరిగిందని బర్క్ న్యాయవాది పార్లటోర్ ఆరోపించారు. జ్యూరీ వెలువరించిన తీర్పు పట్ల తాము తీవ్ర నిరాశతో ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. తమ వాదనను పూర్తిగా వినకుండానే జ్యూరీ ఒక నిర్ణయానికి వచ్చేసిందని ఆరోపించారు. గతంలో యుఎస్ నేవీలోనే జరిగిన ఫ్యాట్ లియోనార్డ్ కుంభకోణం కేసును పూర్తిగా గందరగోళం చేసిన అదే దర్యాప్తు అధికారి ఇప్పుడు రాబర్ట్ బర్క్ కేసును కూడా విచారించారని, అందుకే తమకు న్యాయం జరగలేదని ఆయన వాదించారు. అయితే రాబర్ట్ బర్క్ ను దోషిగా ప్రకటించిన తర్వాత జడ్జి G9 ఫెర్రిస్ పిరో ఎక్స్ ద్వారా స్పందించారు. మీరు మీ స్థానాన్ని దుర్వినియోగం చేసి మీ జేబులు నింపుకోవడానికి, ప్రజల నమ్మకానికి ద్రోహం చేసినప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం పైన నమ్మకం సన్నగిల్లుతుంది. మా లా ఎన్ఫోర్స్మెంట్ పార్ట్నర్స్ తో కలిసి అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించి తప్పు చేసిన వారిని బోనెక్కిస్తాం. వారికి ఏ హోదా, ర్యాంక్ ఉన్నా జవాబుదారీగా నిలబెడతామని పిర్రో పేర్కొన్నారు.